ఏంటి మిరాయ్ అనేది తెలుగు పదమేనా? కాదండి. జపనీస్ అవునండి. మిరాయ్ అంటే జపనీసేనా? అవును, జపనీస్. దాని మీనింగ్ ఏంటంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని. ఓకే. ఓకే. హోప్ ఫర్ ఫ్యూచర్. ఓకే. సినిమాలో వేరే అర్థాలు కూడా ఉన్నాయి. బట్ ట్రైలర్‌లో చెప్పేసారు. మనం వచ్చిన టీజర్‌లో చెప్పేసారు. ఇది ఒక ఆయుధం కోసం అవును. అవును. 9 పుస్తకాలు, 100 ప్రశ్నలు అని చెప్పేసి. అవును సార్. ఏంటి మీ రోల్ ఏంటి? మిరాయ్ దగ్గరికి మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? కథ ఎట్టు తిరుగుతుంది? సార్, చాలా కోర్ లెవెల్‌లో కథ ఏంటంటే, ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, ఆ తల్లి బ్యాక్ స్టోరీని ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనేది కథ సార్. ఓకే. కానీ ఓవరాల్‌గా మీరు టీజర్‌లో చూస్తే దానికి ఉన్న పూత, దాని మీద ఉన్న లేయర్స్ చాలా ఉంటాయి. ఇట్స్ అబౌట్ అశోకాస్ అన్నోన్ 9 అనే ఒక మిత్ ఉంది, అందరికీ తెలిసిందే. చాలా ప్రపంచంలో ఉన్న గొప్ప నాలెడ్జ్ మొత్తాన్ని అశోకుడు వరల్డ్ని కాంకర్ చేయడానికి సంపాదించారు. సంపాదించాక ఆయన కళింగ యుద్ధం తర్వాత ఇంత డిస్ట్రక్షన్ క్రియేట్ అవుతాను దీనివల్ల అని చెప్పి ఆ జ్ఞానం మొత్తాన్ని ఒక 9 పుస్తకాల్లోకి డైవర్ట్ చేసి ఆ 9 పుస్తకాలని 9 మంది యోధులకి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి తరతరాలుగా వాళ్ళని కాపాడుతూ ఉండమని ఇవ్వటం జరిగింది. ఇది ఒక మిత్. ఇది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. ఈ 9 పుస్తకాలు ఒక చోటకు వస్తే మళ్ళీ అలాంటి ఒక మాస్ డిస్ట్రక్షన్ జరుగుద్ది అనే ఒక ఐడియా నుంచి ఇవాళ ఉన్న ప్రజెంట్ డే అండ్ ఏజ్లో అలాంటి పుస్తకాలని 1 by 1 ఒక హ్యూజ్ పవర్ తీసుకుంటా వెళ్తూ ఉంటే ఈ యోధాస్ వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు, వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని, వాడు ఎలా జర్నీ స్టార్ట్ చేశాడు, వాడి కథ ఎలా తెలుసుకున్నాడు, వాడి మోటివ్స్ ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు, ఇంతే కథ సార్. దీన్ని ఒక ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, టీజర్లో ట్రైలర్లో ఎమోషన్ కనిపించుండదు కానీ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ క్వశ్చన్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ప్రొడామినెంట్లీ తల్లి ఆశయం కోసం చేస్తున్నాడు అన్నా కదా. ఎమోషన్ అండ్ ఈ కథ మొత్తాన్ని నడపడానికి మీ అన్నట్టు ఇతిహాసాల్లో ఉన్న ఒక విషయాన్ని కూడా ఈ సినిమాలో కలిపి చేయటం జరిగింది.